పూరా లోకల్. మాధవిలత గురించి ఫస్ట్ టాపిక్ వస్తే అటు దైవత్వము ఇటు రాజకీయము రెండు కలగలిపిన వ్యక్తి అని అందరికీ తెలిసిపోయింది, అందరూ చర్చించుకుంటారు. ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడదాం. అడగండి. రీసెంట్ గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరిగింది. అవును నాయన. మాధవిలతకి టికెట్ వస్తే పోటీ చేస్తా అని ఆవిడ మొదట్లో చెప్పినప్పటికీ టికెట్ రాలేదు. అంటే మీరు అడిగారా? మీరు అడిగారా టికెట్? ఢిల్లీకి వెళ్ళి అయ్యా భిక్షా అందిహి ఇట్లా అడుక్కున్నా. ఎప్పుడు నా జీవితంలో అడుక్కోలేదు నాన్న. మొదటిసారి ప్రజల కోసం, నన్ను అభిమానించే వాళ్ళ కోసం, బీజేపీలో ఒక్క టికెట్ అన్నా గెలుచుకోవాలి అనే మొండి మూర్ఖత్వమైన ప్రేమ పార్టీ మీద కోసం వెళ్ళి పెద్దలందరూ అడుక్కున్నాను. కిషన్ రెడ్డి గారిని కూడా ఇక్కడ అడగకూడదు, తప్పు, పెద్ద మనిషి ఆయన యూనియన్ మినిస్టర్ కాబట్టి ఏడుకొండలు ఎక్కినట్టు వెంకటేశ్వర స్వామి దగ్గర హైదరాబాద్ లో అడగడం న్యాయం కాదని ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ లెటర్ ఇచ్చి అక్కడ అడుక్కున్నాను. అందరిని అడుక్కున్నాను నాన్న. మరి ఏమన్నారు మేడం? ఏమంటే నాకు టికెట్ రాలేదు కదా నాన్న. ఇంకా అదే అనుకున్నట్టు. మళ్ళీ పోనీ వాళ్ళ ఇష్టం, పెద్దవాళ్ళు వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఎంపీ సీటు, మనం ఎవరినన్నా మాట్లాడడానికి తప్పు కదా. అడుక్కోగలం అంతే. అడుక్కునే హక్కు మనకుంది తప్ప దాని గురించి విమర్శించే హక్కు నాకు లేదు నాయన. ఆయన ఇష్టం, ఆయన కాన్స్టిట్యుయెన్సీ, ఆయన టికెట్ ఆయనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. మీకు టికెట్ రాలేదని మీరు ప్రచారానికి రాలేదు అని అంటున్నారు, ఏం చెప్తారు? పిలవలేదు నాన్న. నన్ను ధర్మంగా అగ్ని ముందు కూర్చున్నాను తండ్రి. నన్ను పిలవలేదు, ప్రచారానికి పిలవలేదమ్మా. నన్ను పిలవలేదు తండ్రి. నాకు పార్టీ ఒక స్థాయిని, ఒక గుర్తింపుని ఇచ్చిందయ్యా. నేను జీవితాంతం రుణపడి ఉన్నాను పార్టీకి. ఈ రోజు నువ్వు వచ్చి నన్ను ప్రశ్న వేస్తున్నావు. 2023 ముందు నువ్వు నాకెవరో తెలుసా, నేను నీకెవరో తెలుసా నాన్న? ఎవరికెవరు కదా. నేను ఈ రోజు నీకు ఎలా తెలుసాను? బీజేపీ పార్టీ వల్లే కదా. మా పెద్ద ఆయన అక్కడి నుంచి కూర్చొని మోదీ గారు, అమిత్ షా గారు నా ఓ రకంగా భుజం మీద చెయ్యేసినట్టు, తల్లి నువ్వు ముందు పో అన్నందుకే కదా నేను ఫేమస్ అయ్యాను, నా శక్తిని ప్రదర్శించుకోగలిగాను. కాబట్టి పార్టీకి నా తుది ఊపిరి దాకా నేను సేవ చేస్తూనే ఉంటాను. అంతెందుకు, దానికి ముందు ఒక చిన్న ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను. నేను ఢిల్లీ నుంచి కూడా చెప్పాను. ఏమని? అయ్యా, TV9 అనుకుంటా, చెక్ చేయండి అయ్యా, నాకు ఒక పోలింగ్, ఒక బూత్ ఇచ్చి అక్కడ కూర్చోపెట్టినా కూడా చౌకీదార్ పని పోయి చేసేస్తాను, బూత్ ఏజెంట్ పని ఇవ్వండి చేసేస్తానని చెప్పాను. మరి వాళ్ళకి చాలా మరి కార్యకర్తలు ఉన్నట్టున్నారు నాన్న. మంచిదే కదా. ఇప్పుడు ఈ రోజు మాధవిలత ఉంటుంది, రేపు ప్రాణంతో ఉంటుందో ఉండదో, అవకాశం వచ్చి ఇవ్వలేదు, నేను చేయలేకపోయాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అటు ఓవైసీ బ్రదర్స్ అంటే ఆ పార్టీ MIM చాలా కీలక పాత్ర పోషించింది అని అందరూ చర్చించుకుంటున్నారు. ఆ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? ఏ గతహనాన్న దాని గురించి ఏం మాట్లాడుకుంటాం? వాళ్ళు ఏ పాత్ర పోషించినా హిందువులందరినీ ఒక్కటి చేసే శక్తి మనకు ఉండింది నాయన. 3 లక్షల హిందువుల ఓట్లుండే. ఆ బాధ నాకుంది. వాళ్ళు ఏమన్నా చేసుకుని బ్రతుకుతారు. కూటి కోసం కోటి విద్యలని ఓవైసీ చూపిస్తాడు, అజరుద్దీన్ చూపిస్తాడు, రేవంత్ రెడ్డి చూపిస్తారు, అందరూ చూపిస్తారు. ప్రచారంకే వచ్చారు. అరే పోనీరా భయ్, వాడి కడుపు నిండుతాన్ని మనం ఏడిస్తే ఎందుకు? మనం ఏం చేశాము? మనం హిందువులకు మనం ఏం చేశాము? మనని నమ్ముకున్న వాళ్ళ కోసం మనం ఏం చేశాము? అది నా వ్యక్తిగత బాధ. అది అంటే జూబ్లీహిల్స్ హిందువులు బీజేపీ నమ్మలేదా? 3 లక్షల ఓటర్లు. అదంతా నాది ఓటర్ల మాట నేను ఎలా చెప్పగలను? నా గురించి మాత్రమే నేను వాళ్ళకి ఏమి చేయలేకపోయాని అన్న కడుపు శోష ఉంది. నేను వ్యక్తిగా వాళ్ళకి ఏమీ చెయ్యలేకపోయాను. మీకు టికెట్ వస్తే వాళ్ళందరినీ ఏకం చేసే వాళ్ళని చెప్తున్నారు మీరు. మానవ ప్రయత్నం చచ్చి బతికి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో టికెట్ ఇచ్చారు, ఎటువంటి స్థలమైన నడి బొడ్డులో పాకిస్తాన్ లాగా ఉన్న వెళ్ళానా వెళ్ళలేదా? నా గురించి నేను లెక్క చేయకుండా వెళ్ళానా వెళ్ళలేదా? అలాగే ప్రతి హిందూ ఇంటికి వెళ్ళేదాన్ని, ప్రతి అమ్మకి దండం పెట్టేదాన్ని, బొట్టు పెట్టేదాన్ని. తల్లి రా అమ్మ రా, బయటికి రా, వేసుకొని రా నీ పెనిమిటిని, నీ పిల్లల్ని బయటకు వచ్చి ఓటు వెయ్యి అడుగుండేదాన్ని. ఎందుకో ముస్లింలను కూడా అడుగుండేదాన్ని. నాకు ముస్లింలు కూడా వేస్తారని ఓటు నమ్మకం ఉంది నాకు. వాళ్ళ వరకు ఎందుకు వచ్చి ముస్లింలు మీకెందుకు ఓటేస్తారు? హిందుత్వం గురించి, న్యాయం, ధర్మం. నేను హిందుత్వం చెప్పి ఏమైనా ముస్లింలకు అన్యాయం చేస్తే కదా, వాళ్ళకు కూడా చేశాను సహాయము, ధర్మము. నాకు మానవత్వం అయ్యా. వాళ్ళందరూ భారతీయులా కాదా? ఒక వ్యక్తి భారతీయుడైతే, ఒక స్త్రీ భారతీయురాలైతే మనకు అంతే కావాలయ్యా. అర్థమైందా? అందరూ ఉద్ధరించబడాలి, అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. అది నా ఫార్ములా.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పూర్తయిపోయింది. జూబ్లీ హిల్స్ పక్క నియోజకవర్గం మ్మ్. ఖైరతాబాద్. ఖైరతాబాద్ లో త్వరలో ఉప ఎన్నిక రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి మీరు అక్కడ టికెట్ ఇస్తే, కనీసం ఇక్కడైనా ఇవ్వలేదు మీకు జూబ్లీ హిల్స్ లో, ఖైరతాబాద్ లోనైనా మీకు టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? చూడయ్యా, నేను ఒక సైనికురాల్ని. యుద్ధం ఎప్పుడెప్పుడైతే ప్రకటించబడుతుందో రాజకీయ పరంగా అప్పుడప్పుడు మాధవీలత యుద్ధానికి మళ్ళీ 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 సన్నిద్ధం అవుతుంది. మరి ఖైరతాబాద్కి పెద్దలు ఈసారైనా దయదలిచి నాకేమన్నా ఇప్పుడైనా ఈవిడికి సీట్ ఇద్దాము, ఈవిడ వెనక అండగా దండగా నిలబడదాము అని కనుక వాళ్ళు నిర్ణయిస్తే నాకెంత నమ్మకం ఉందంటే, మా దగ్గర ఎవ్వరు తక్కువ లేరయ్యా. మా అరవింద్ ధర్మపురి గారు కానీ, దాని తర్వాత బండి సంజయ్ గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, దాని తర్వాత మొన్న మా తెలివైన అడ్వకేట్ ఉన్నాడు, ఆయన పేరేంది, ఎలక్షన్ ఇన్ఛార్జ్ కింద వేశారే, రఘునందన్ మా రఘునందన్ రావు తమ్ముడు గాని. ఏం తక్కువయ్యా మాకు, అసలు మాకేం తెలివి తక్కువనా, ధైర్యం తక్కువనా, వాక్చాతుర్యం తక్కువనా? అంటే మీది ఒక బలమైన ఫోర్స్ ఉంది మీకు, కానీ దాన్ని పర్ఫెక్ట్ గా వేల పెట్టలేకపోతున్నారు. ఒక అవకాశం ఇస్తే వీళ్ళందరి ఇంట్లోకి తిరుగుతానయ్యా, అందరి ఇంట్లోకి తిరిగి రండయ్యా బాబు, రండయ్యా బాబు, కలిసి యుద్ధం చేసుకొచ్చి గెలుచుకొద్దాందా అని కలిసి ఒక ఐకమత్యంతో వెళ్ళి ఒక యుద్ధం గెలుచుకొని రావాలి అని ఉందయ్యా. మరి నాకు అవకాశం భగవంతుడు. జూబ్లీ హిల్స్ టికెట్ కోసం ఏ విధంగా అయితే ఢిల్లీకి వెళ్లారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా అదే విధంగా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. నేను వెళ్ళనన్నా, నేను ఇంక వెళ్ళను. ఒక్కసారి అడుక్కున్నాను, ఓపిక నశించింది. ఇంకా ఓపిక గురించి సంబంధించింది కాదు నాయన. నాతో నలుగురు ఐదుగురు నా శ్రేయోభిలాషులు అన్నారు, ఎలా అమ్మా ఇలా అంటే, పార్టీ ఆఫీసులు ఇక్కడ చెప్పుకున్నా సరే సరే ఢిల్లీ కూడా వెళ్ళండి, వాళ్ళని కూడా అడగండి అంటే, వెళ్ళి 3 రోజులు ఉండి ఢిల్లీలో అందరినీ అడిగాను నాయన. నాకు ఎలా అంటే ఒక రకంగా బాధ అనను, అప్పుడు అర్థమైంది ఇది ఇక్కడ ఒక రాత ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ టైం ఏ ఢిల్లీకి వెళ్ళలేదు, మరి ఢిల్లీ నుంచి టికెట్ నా దగ్గరకు వచ్చింది. ఈసారి ఢిల్లీకి కూడా వెళ్ళి అడిగా, కానీ టికెట్ మనకి రాలేదు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది చెప్పు? నా తల్లి జగన్మాత, ఆ మహాతల్లి నిర్ణయించుకుంటే నాకు టికెట్ వస్తుందయ్యా, అంతే. నాకు తలరాతలో టికెట్ రావాలని లేకపోతే ఒకళ్ళని ప్రయోజనం ఏముంది, ఏదో బంగారం బాగా లేకపోతే కంసాలు పడినని ప్రయోజనం ఏముందని చెప్పి మనకి తలరాత ఉండాలి కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ్ ఆఫ్ ది డే నాకు కనుక టికెట్ వస్తే భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటో తెలంగాణలో చూపిస్తా. ఓకే మేడం, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కోసం నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ చాలా వీక్ గా ఉంది అని ఒక చర్చ నడుస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఏమి వీక్ లేదయ్యా, ఊరికే మాటలు ఇవి. బీజేపీ పార్టీ అన్నా, మోదీ గారన్నా, తెలంగాణలో ప్రతి ఒక్కడికి నరంలో ప్రేమ ఉంది, అంతే. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓటర్లో తప్పు లేదు నాయన, ఓటర్ని అనడానికి వీలు లేదు. అందరికి మోదీ గారంటే పడి చేస్తారు వాళ్ళు, కానీ నాయకులు ప్రజల దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రేమను గౌరవించి, నాయనా మాకు ఓటు వెయ్యండి, మేము మీకోసం నిలబడతాము అంటే, మేము ఓటు వెయ్యము అన్న తలకాయ లేదు ఈరోజు తెలంగాణలో. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట. అంటే బీజేపీ మీరు చెప్పే మాటను బట్టి నాయకులందరూ ప్రజల దగ్గరికి వెళ్తే 2028 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఛాన్స్ కాదు, ఖరాఖండి, ఖచ్చితంగా 100% బీజేపీ పార్టీ పవర్ లోకి రావాల్సిందే. ఇందులో లోపిస్తున్నది ఒక్కటే, మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎలక్షన్స్ ముందు కాదు, ఇప్పటి నుంచి వెళ్ళాలి, కలిసికట్టుగా వెళ్ళాలి. అందరం సమిష్టిగా కూర్చోవాలి, పంచుకోవాలి బాధ్యతలను. మాకు బాధ్యతలను ఇవ్వాలి, మాకు బాధ్యతలను ఇవ్వాలి, మాకు బాధ్యతలు ఇవ్వాలి. సరైన బాధ్యతలు నాయకులకు రావట్లేదు అంటారు, అంతే. నాకైతే రాలేదు. ఒకరి గురించి ఎందుకు, వాళ్ళకి వచ్చిందో లేదో నేను చెప్పలేను. నా గురించి నేను చెప్పగలను. 18 నెలలు అయింది, నాకు బాధ్యత లేదు, తెలంగాణ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, జీరో నాన్న.
జీరో. ఎలాంటి బాధ్యత కోరుకుంటారు? ఏది ఇచ్చినా సరే నా ఓటర్ దగ్గరకు వెళ్ళి నా ఓటర్ ని సహకరించి నా ఓటర్ ని అర్థం చేసుకొని నా ఓటర్ కి సహాయపడే ఏ బాధ్యతైనా నేను చేస్తా. వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఆ రోడ్డు ఎందుకు బాగలేదు, ఏరియాలో మీరు వహించండి కర్తవ్యం. నా జీవితం ధన్యం అనుకుంటా. అయ్యో ఆ 10 ఇండ్లకి రోడ్డు వేయించాము, డ్రైనేజ్ సరి చేయించాము, మంచినీళ్ళు వేయించాము, ఏదో కరాఖండిగా ఖచ్చితంగా ఈ ప్లేస్ ఇది అది ఇవ్వాలి. మమ్మల్ని బయట ప్రదేశాలకు పంపించాలి. పంపించకపోతే ఏం చేయగలం? ఇక చివరి 2 ప్రశ్నలు మేడం. ఒకటి రాజకీయాలకు సంబంధించి, ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు మద్యం అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని మీరు భావిస్తున్నారా? నేను భావించట్లా. నేను భావించను. 3,30,000 చిల్లర ఓట్లు వచ్చాయ్యా నాకు. ఒక్క ఓటర్ కి ఒక్క డబ్బు రూపాయి ఇవ్వలా నేను. హైదరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో 4.5 లక్షల ఓట్లు డిడక్ట్ చేస్తే కూడా నా హైదరాబాద్ పాత బస్తీలో ప్రతి ఒక్కరు అరే 85 ఏళ్ల ముసలావిడ కూడా వచ్చి కూర్చొని ఆవిడని ఓటు వేయనీయకపోతే కూడా మొండిగా సాయంత్రం 5 వరకు కూర్చొని బస్తీ మీద వాళ్ళు ఓటేసి వెళ్ళిందే. మరి అక్కడ అన్ని ఓట్లు పడ్డా మీకు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో డబ్బు పంచలేదు, మద్యం పంచలేదు అని బీజేపీ నాయకులు క్లియర్ గా మీడియా ముందుకు వచ్చి మేమేం పంచలేదని చెప్పినా కూడా అంత ప్రేమ ఉంటే మరి ఎందుకు అంత తక్కువ ఓట్లు డిపాజిట్ కూడా రాకపోవడానికి గల కారణం ఏంటి? ఇది నేను చెప్పడం ఎందుకయ్యాను? నా నోటి నుంచి తెప్పించుకుంటే నీకు వచ్చిన తృప్తి ఏంటంటే నీకు టీఆర్పీలు తిరుగుతాయి అంతేనా? ప్రజలకు తెలిసి ఆన్సరు వాళ్లే చెప్తారు. కావంటే పక్కా లోకల్ వెళ్ళి లోకల్ అది మీ పూరా లోకల్ వెళ్ళి లోకల్ ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు ఇస్తారు మీకు ఆన్సర్. దీనికి నేను ఎందుకు నేను ఇచ్చే అవసరమే లేదు. ఇక చివరి ప్రశ్న అయ్యా, మాధవిలత ఒక రాజకీయ నాయకురాలిగా కాకుండా కూడా ఏదైనా విషయం పైన మాట్లాడేగల సత్తా ఉన్న మహిళ అని కూడా అందరికీ ఈ మధ్య తెలిసిపోయింది క్లియర్ గా. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది మహిళలు ఒక్కప్పటికంటే అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, ధైర్యంగా ఉంటున్నారు. ఇప్పటికీ కూడా ఆత్మహత్యలు అయితే ఆగట్లేదు చాలా మంది. అలాంటి మహిళలకు మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? ఒక మహిళగా ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లి, మీ అందరికి చెప్పేది ఒకటే నాయన, మనకు ప్రాణం పోసే తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో మనల్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తారు. చావాలనుకునే చావుకి కారణం అందరి దగ్గర ఉంటుంది తల్లి. కానీ చావుని మనము అమర్యాద పరచకూడదు. మనంతకు మనం వెళ్ళి చచ్చామనుకో అది చావును కూడా అగౌరవపరిచినట్టే, మనని మనము అగౌరవపరుచుకున్నట్టే. కష్టాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయి అని ఒక సామెత ఉంది. ఆడపిల్లలు తల వంచకండి, అలాని ఆవేశంలోకి రాకండి. ఎప్పుడు కూడా ఓడలు బళ్ళైతే బళ్ళు ఓడలైతే. ఈరోజు కష్టాలు ఉంటాయి, రేపు పోతే ఎల్లుండి మళ్ళీ కష్టాలు వస్తాయి. నా పరిస్థితే చూడండి, ఏం చేస్తున్నాను? ఏమీ చెయ్యట్లేదు. ఏదో కదా దాన ధర్మాలు చేసుకుంటూ చారిటీ వర్కులు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాను. అలాని నిస్సహాయపడిపోతాయి ఎలా? మీరందరూ ఆదిపరాశక్తులు నాన్న. ప్రతి ఇంటికి మహాలక్ష్మి లాంటి ఆడపిల్లలు మీరు. దయచేసి సమస్యకు పరిష్కారం వెతికేది ఆలోచించండి. నేనేమన్నా పరిష్కారం ఇవ్వగలిగితే చెప్పండి, ఇదో వీళ్ళ తరపున నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ విలువైన ప్రాణాన్ని మాత్రము దయచేసి పోగొట్టుకోకండి. ఆ తర్వాత దెర్ ఇస్ నో టైమ్, దెర్ ఇస్ నో సొల్యూషన్. అంతేనా? ధన్యవాదాలు మేడం. మా పూరా లోకల్కి మీ విలువైన సమయం కేటాయించి మాకు మీరు హోమంలో ఉండి కూడా మాతో మాట్లాడినందుకు చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ నాన్న.